ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి. ప్రతి బ్యానరు డబ్బులకి ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో. ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది? ఆఫ్ కోర్స్. కదా! బట్ మీకున్న గుడ్ విల్‌తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు గాని, సోహన్ బాబు గారు గాని, ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు గాని, వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము, మళ్ళీ కోలుకోవడానికన్న ప్రయత్నం జరగలేదండి? ఆ తత్వం లేదు నాన్నగారికి అసలు. పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి, నాన్నగారు అడిగితే చేస్తారు. అదే అడుగుతున్నాను నేను. డెఫినెట్‌గా ఎవరైనా చేస్తారు. డెఫినెట్‌గా చేస్తారు. అసలు అడిగేవారు కాదు నాన్నగారు. అడగరు, అడగలేదు. ఎవరిని అడగలేదు. మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు? అంతే ఇక, అంటే ఫుడ్ లేకుండా అయితే ఏం లేదు. ఆఫ్ కోర్స్. నాన్నగారు సంపాదించి 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది. అదేలేండి. సరే, నెక్స్ట్ మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి. అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ టోటల్గా చెప్తుండారు అనమాట. ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం, చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం, కొంచెం ఆగండి, కొంచెం తట్టుకొని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం, ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు, పెద్ద వంశీ గారు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. బాపు గారు, రమణ గారు, సరే ఆయన అంటే వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారండి ఆయన ఆ టైంలో, వంశీ గారు. ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండేవాడు అనమాట. ఆయన ఆర్ట్ అన్నా, ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం. బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి. నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి 1 గంటన్నర 2 గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు. మెడ్రాస్లో ఉండేటప్పుడు, బెస్ట్ నగర్లో ఉండేటప్పుడు. సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ ఏం చేయొచ్చు కదా అనేవారు. దానికి ముందు ఆది గురువు ఎవరంటే దివంగతులు, కీర్తిశేషులు, మా గురువు గారు, ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అనమాట, సత్యారెడ్డి గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన మెయిన్ అండి. నేను నటుడు అవడానికి మెయిన్ కారణం ఆయన, సత్యారెడ్డి గారు. మామూలుగానే ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం. 1990లో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేస్తుండేవాడిని. నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, సరదా కూర్చుంటుండేవాడిని. సోకాల్డ్ ఇప్పుడు మన జాకీ, ఆర్టిస్ట్ జాకీ ఉన్నాడు కదా, సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. టీవీ సీరియల్లో బాగా ఫేమస్. మన హరిత హస్బెండ్ జాకీ, నేను, శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్, ప్రకాష్ రెడ్డి గారి కొడుకు, కేఎస్ రెడ్డి తమ్ముడు కొడుకు అనమాట. అవును, ఆయన ఆకురాడు. తర్వాత నర్రా శ్రీనివాస్ అని ఇప్పుడు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా, నర్రా శ్రీనివాస్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు, చంద్రబాబు గారి సినిమాలు చాలా సినిమాలు చేశాడు, అందరూ తెలుసు ఆయన. అతను ఫ్యూజీ నాగరాజ్ అనే ఒక హీరో, అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు. ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా. సామ్రాజ్యం అనే ఒక సినిమా చేశాడు అప్పట్లో, మమ్మూటి హీరో. మేమందరం హీరోస్, 2 కొత్త హీరోయిన్స్, 6 హీరోస్, 2 కొత్త. నేను చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, బలేవాడు అన్నా. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకెందుకు వచ్చింది అని. చాలా దూరం ఉన్నా నేను ఆర్టిస్ట్, దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పా. లేదు రోయ్, నువ్వు డెఫినెట్గా చేయాలి, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు. ఏమో తెలియదండి, అసలు నేను పట్టించుకుని కూడా లేదు. ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సగం ఆ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర లేపి ఇలా చూపించాడు వాడు మేనేజరు. దానిలో తలకాయ నాది ఉంది. నాకు ఎదిగిపోయాను. ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు. అన్న తీసుకొని రమ్మంటాడు. నేను ఏంటయ్యా తీసుకొచ్చేది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, ఎందుకే సార్ ఇలా నన్ను రాకుండా అన్నాను. నాకు తెలియదు, బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను. అన్న ఏంటన్నా ఇది, ఏం లేదా, నువ్వు చేస్తావు, ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు చెయ్యాలి అంతే, నా కోసం చేయరా అని. అసలు అట్లా ఉండేది అనమాట. ఆయన నాకు షాక్ అయ్యాను. నేను అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు ఈయన నా గురించి అని. నేను ప్రొడక్షన్ చూసాను కదా, నేను చేయనంటే చేయననేవాడిని. సినిమా షూటింగ్ హైదరాబాద్ రా, ఓ పని చేయరా, నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు. ప్రొడక్షన్ చూసి కావాలంటే చూసి పెడతాను, యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను. సరే ఓకే అని అన్నాడు.
హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను, అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాను వాడు. అన్న వదలవా నన్ను అనేవాడిని. వదలు బొమ్మలు అరే చేయరా ఆయనకి ఏం అవసరం అండి నన్ను అలా చేయడం? నిజంగా అలా అనిపించింది. ఏం అవసరం ఈయనకి నన్ను అంత బతిమలాడాల్సిన అవసరం ఏంటి? సరే నన్ను చేస్తాను అన్న, ఓకే అన్న. నాకు తెలియదండి, ఎలా చేశాను కూడా తెలియదు, నాకు గుర్తులేదు. నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు, ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు, డ్రెస్ వేసుకునేవాడిని, వెళ్ళేవాడిని, చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని, వచ్చేసేవాడిని. ఇన్వాల్వ్మెంట్ లేదు, తెలియదు నాకు. తీరా ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు. ఓకే. తర్వాత ప్రివ్యూ వేసిన తర్వాత మా నాన్నగారు, సత్యనారాయణ గారు, అందరు ఫ్రెండ్స్ కదా, గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ మావాడు యాక్ట్ చేశాడు చూడండి అని చెప్పి, నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు నా మీద. వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా, బాగా చేశాడయ్యా, నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు ట్రై చేయొచ్చాయా, సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు, మురళీమోహన్ గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ. సరే ఏది చెప్తున్నారులే వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో. సో అట్లా నా ఎంట్రీ. ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి. తర్వాత నేరం అనే సినిమా వస్తుంది, ఆయన చేశారు, హెచ్ఆర్డి గారు, దానిలో క్యారెక్టర్ చేశారు, అది కూడా పెద్ద ఆడలేదు. తర్వాత సత్యభామ సరదా కృష్ణులు అని మన పూసల కిషోర్ గారు ప్రొడ్యూస్ చేశాడు, అది కూడా పెద్దగా ఆడలేదు, సగంలోనే ఆగిపోయింది. అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట. ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు సినిమాని. అప్పుడు మన వంశీ గారు పిలిచారు. వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్, స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి, దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా, నా మాట విను. ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే, ఆయనతో పాటు ఆయన రాస్తుంటే, రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు 12-1 o'clock కూర్చునేవాడిని సరదాగా. పని కూడా ఏం లేదు కదా. అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో, స్నేహ, అలా చిన్న చిన్న ఎపిసోడ్స్, జెమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్, అలా ఏదో జస్ట్ టైం పాస్ లాగా అలా చేస్తుండేవాడిని. అప్పట్లో బాబాయ్, రాళ్ళబాలి బాబాయ్, మన సాయి కుమార్ గారు నాన్నగారు, పిజే శర్మ గారు, అలాగే వంకాయల సత్యనారాయణ గారు, వీళ్ళ ముగ్గురు పరిచయం. రాళ్ళబాలి గారు మెయిన్. ఇది ఆయన శర్మ గారి దగ్గర తీసుకెళ్ళి, మేము నాటకాలు వేస్తున్నామయ్యా, మాకు నాటక సమాజం ఉంది, వాళ్ళు బాగా చేస్తారు, థియేటర్ రెగ్యులర్గా వేస్తుంటారు. అందులో మన సాయి కుమార్ గారు, మన కిన్నెర, వంకాయల సత్యనారాయణ గారు, సాక్షి రంగారావు గారు, వేలు గారు, అలాగే పుట్టిప్రసాద్ గారు, గొప్ప అందరూ పాత్ర ఆర్టిస్టులు, మహానుభావులు. వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాడిని అనమాట నాటకాలు. ఏం పని ఉండేది కాదు కదా, ఖాళీగా ఉండేవాడిని. పొద్దున్న వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని, అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు శాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది, ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్కి ఇచ్చేవారు. మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడిని రాళ్ళబాలి గారిని, నేను కూడా చూడొచ్చా అని. అదేంటయ్యా అలా అంటావు, రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు. అందరు నన్ను అభిమానంగా చూసేవారు. అంటే బిహేవియర్ ఎలా ఉండేది కదా. గిరిబాబు గారు కూడా, అంటే నాన్నగారు కూడా సుపరిచితులు, ఆయన మీద గౌరవం, అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు. ఒకరోజు ఏమైందంటే, ఒక నాటకం, దానికి హీరో చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారి సినిమా అనుకుంటా, కారంచేడులో షూటింగ్, దాన్ని వెళ్ళాల్సి వచ్చింది. అన్న ఇలా వెళ్తున్నానయ్యా, నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి, ఆ సినిమా మంచి క్యారెక్టర్, వెళ్ళాల్సి ఉంది. అమ్మ అదేంటయ్యా, శర్మ గారు, రాళ్ళబాలి గారు, అది కదయ్యా 1 weekలో మనకి షో ఉంది కదా, మనం ఒప్పుకున్నాం కదా, అది ఇది అని అన్నారు. మరి ఎలా చేస్తాం, మరి కుదరదు కదా, మనకి సినిమా కదా, కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం, అది అంటే కావాలని చేసింది కదా ఆయన, అదే సినిమా, తప్పదు.
ఏం చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబాయ్ మాట్లాడొచ్చా, చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంటన్నారు, మీరేమనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను వేస్తా అని అడిగాను. చాలా డేరింగ్. చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని ఏమో తెలియదు, అది వెళ్ళి అడిగాను. వాళ్ళు షాకు. రాళ్ళపల్లి గారును విజయ శర్మ గారు, ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఏది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా, హీరో క్యారెక్టర్ ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు. 2 గంటల నాటకం అది, ఫుల్ ప్లెజ్డ్. అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు. ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు. మరి ఓ పని చేద్దాం, ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే 2 నెలలు కంటిన్యూస్గా వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. టిఫిన్ అక్కడే, భోజనం అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే, అలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకో తెలియదు, ఎక్కడ ఎక్కేసిందో ఎప్పుడు ఎక్కేసిందో తెలియదు నాకైతే. నాకు కూడా తెలియదు, కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే. అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు తెలియకుండా అడిగేశాను, స్టార్ట్ చేయండి అన్న. సీన్ స్టార్ట్ చేశారు, చూసి అయిపోయింది, సీన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా, ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నాకు కూడా తెలియదు, బాగానే వచ్చిందా అని అడిగాను. వెలవడవే నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మనం రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా. 7వ తారీఖు అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు. ఓకే. ఆ నాటకం ఫస్ట్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా చేశాను అనమాట. అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు? అంటే నాకు మా ఊర్లో రావినూతల అనే గ్రామం మాది. రావినూతల. నా ఏజ్ 9వ సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారని ఆయన, కారుసాల వెంకటేశ్వర గారని ఆయన, కృపారావు మాస్టర్ గారని ఆయన, వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం, ఫుల్ ప్లెడ్జ్డ్ నాటకం, 3 గంటల నాటకం వేసాం. అసలు అప్పుడు ఏం తెలియదు. వసంతకుడి క్యారెక్టర్ చేశాను నేను, శ్రీకృష్ణుడు చెలికాడిగా. అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్, ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్, చెప్పమంటే చెప్పేవాళ్ళం, పాడమంటే పాడేవాళ్ళం, దిగమంటే దిగేసేవాళ్ళం. ఆ రోజులు ఏముంది, 2 రూపాయల దండలు, 5 రూపాయల దండలు మెడలో వేసేవాళ్ళు అప్పట్లో. భలే రోజులు అవి. తెలియదు కూడా తెలియదు, భయం అనేది లేదు, సరదా అంతే. ఏం అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాం అంతే. దానిలో ఉన్న తెలియదు, వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు. పొగడుతున్న రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది, అలాంటి వయసు. అట్లా చేసాం. ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదనుకోండి. అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము, చెన్నైలో చదువుకోవడం. అక్కడే పడింది మీ రావినూతల గ్రామంలోనే. అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఈ నాటకాలు, ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత, వెంకట సత్యనారాయణ గారు, పిజే శర్మ గారు కలిసిన తర్వాత, సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఓకే. మన సాయి, ఓకే, వాళ్ళ అబ్బాయి కదా, చాలా గ్రేట్. రఘు బాగా చేస్తున్నావా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేవారు సాయి అనేవాడు. అట్లా అది స్టార్ట్ అయింది. ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. ఓకే. ఏది వదిలిపెట్టలేదు. చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పండగలకి, ఉగాదికి, దీపావళికి, ఇట్లా సంక్రాంతికి. నన్ను కూడా నన్ను కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా చేయించారు ఎవరు, రాళ్ళపల్లి గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత, ఆ లేడీ డిటెక్టివ్ స్నేహ చేసిన తర్వాత, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏవి లేవు నాకు. ఓకే, అక్కడి వరకే అది పరిమితమైంది అంతే. అనార్థగాన సభలో, మ్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం. రేడియో స్టేషన్ వాణిమాల్ ఇప్పుడు చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్ చేసాం. సో అంతవరకు అయిపోయింది. ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుంటుంటే వేరే విధంగా ఉండేది, అవ్వలేదు. అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది. అప్పట్లో ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయస్తులు మనకి అందరూ. నాగర్ డేట్లు నేను చూసేవాడు కదా. సో అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ నాకు తెలుసు. సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకే. అయితే నా లైఫ్కి ఏం తోడ్పడలేదు అవన్నీ. అది టిల్ 98 వరకు.